చాకరి తాయమ్మ, గ్రామ ప్రజలకు రావాల్సిన కోరుతా ఉన్నాం. వాళ్ళ పెద్ద పోయిందమ్మా నరసమ్మ, పెద్దలు మరియు దామరగిద్ద మండలం వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నమస్కారం అమ్మా. మరి అందరు ఉన్నారనుకుంటా, అందరు వచ్చిండ్రా? సైన్లు పెట్టిండ్రా? మొన్నటి దాకా అయితే అందరు కూడా చాలా మందికి డౌట్ ఉండే, మరి మా చెక్లు వస్తాయా లేదా అని. ఇప్పుడు ఆ డౌట్లన్నీ తీరినట్టున్నాయి. ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబోతుంది. ఆ ఎలక్షన్ కోడ్ రాకముందే మళ్ళీ అన్ని చెక్లు పంపిణీ చేయాలని తహసీల్దార్ గారిని రాగానే ఏ చెక్లు అయితే వస్తాయో అదే విధంగా లబ్ధిదారులకు చేరవేయించాలనే ఉద్దేశంతోనే ఇంత జల్దీ మీ అందరి ముందు మళ్ళీ చెక్లతో ముందుకు వచ్చినాం. కాబట్టి మీ అందరికీ ఎవరైతే ఈరోజు లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం ఏదైతే ముందు నుంచి నా పైన ఎలా ఉందో అలానే కొనసాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇచ్చాల్సి వచ్చిందండి. చెక్లు వచ్చినాయంటే వాళ్ళు ఎప్పుడో అపాయింట్మెంట్ దొరకక జనాలు చాలా కష్టపడుతుండే. నేను ఈసారి ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ వస్తే, మళ్ళీ కోడ్ వస్తే మళ్ళీ 3 months వరకు వాళ్ళకి పెండింగ్ అవుతుంది. ఇంతకుముందు మేము ఎలక్షన్ దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ టైం చేసాం. చెక్లు పంపిణీ చేసినప్పుడు చాలామంది ప్రాబ్లం ఏముండే అంటే డేట్లు అయిపోయినాయి అని చెప్పుండే. అది మళ్ళీ డబుల్ ప్రాసెస్ అయింది. కాబట్టి ఈసారి వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా తహసీల్దార్ ఇది ఒకటే దామరగిద్ద కాదు, ప్రతి మండలంలో చెక్ కింద వస్తే వెంటనే ఫస్ట్గా వాళ్ళ చెక్లు అనేది వాళ్ళకి అందజేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే కార్యక్రమంలో ఈరోజు దామరగిద్ద ఫస్ట్ అయింది. రేపు ధన్వాడ ఇంకా నారాయణపేట టౌన్ ఇంకా మండలం జరుగుతుంది.